అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మనల్ని రక్షించును. మరి దేవుడు అంట ఆయన మనల్ని రక్షిస్తాడంట. అది ఎలాంటి పరిస్థితుల్లో ఉండి బాధపడుతూ దుఃఖపడుతూ రక్షణ లేక వేదన పడుతూ ఉన్నారా? బాధపడవాడు దేవుడు చెప్తున్నాడు, ఆయన మనల్ని రక్షించును. ఆయన తన కను పాప వలె మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే మీకు న్యాయాధిపతిగా ఉండి, ఆయనే మీకు శాసనకర్తగా ఉండి, ఆయనే మీకు రాజుగా ఉండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ బాధపడవాకండి, దుఃఖపడవాకండి. ఆయనే మీ న్యాయాధిపతి, ఆయనే మీ శాసనకర్త, ఆయనే మీ రాజు. భయపడవాకండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడంట. ఎలాంటి రక్షణ? ఒకవేళ మీరు ఆ సింహాల భూమిలో వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు సింహాలకి ఆజ్ఞాపించి రక్షిస్తాడు. అసలు ప్రమాదం వస్తుందంటేనే దేవుడు రక్షిస్తాడు. ఇప్పుడు ఏదైనా కన్ను దగ్గరికి వస్తుందంటే కన్ను ఎలాగైతే ఆటోమేటిక్ ఎలాగైతే మూసుకుపోయిందో అలాగే ఆయన కనుపాప వల్లే ఆయన మనల్ని తన కనుపాప వల్లే కాపాడుకుంటాడు. ఏదైనా ప్రమాదం వస్తుందంటే ఆయన కృపతో మనల్ని మూసి కాపాడుతాడు. భయపడవాకండి, దుఃఖపడవాకండి. ఆయన మనకున్నాడు, ఆయన మన రక్షకుడు. ఆమేన్. ఇక్కడ నుండి కంటిన్యూస్గా వాగ్దానాలు వస్తాయి ప్రతిరోజు. మరి ఇప్పటిదాకా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాయి. ఇక నుండి మాత్రం అద్భుతమైన సరికొత్త కోణంలో వాగ్దానాలు వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలమైన మాట మాట్లాడావు. అందుని బట్టి స్తోత్రాలు నాయన. మమ్మల్ని రక్షిస్తాను దేవా, నాయన కనుపాపాలే కాపాడుతాను. నువ్వు మనల్ని రక్షించడానికి ఎంతగా కృప చూపిస్తాను. మా న్యాయాధిపతిగా నువ్వే ఉండి, మా శాసనకర్తగా నువ్వే ఉండి, అలాగే దేవా యేసయ్య నాయన మా రాజుగా నువ్వే ఉండి మాకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాం. అందుని బట్టి హృదయపూర్వకంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. పరిశుద్ధుడు అయిన దేవా, నువ్వే మా రాజుగా ఉండి అంతా మేలు చేస్తానని మాకు వాగ్దానం చేస్తున్నాం. అందుని బట్టి స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడు అయిన దేవా యేసయ్య నాయన మమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాం. అందుని బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరిట సమస్త అంధకార చీకటి సమన్వయం దురాత్మను నాశనం చేయమని వేడుకుంటూ దేవా కొట్టు చూపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామం పేరిట అడుగుచున్నాను నా ప్రియుల నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి మీ ప్రార్థన కొరకు ఇక్కడ కనిపిస్తున్న +9 3 నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మళ్ళా కలుద్దాం. అందువల్ల దేవుని కృప ఆశిస్తున్నాం. అందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.